బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్పసేన్ తరహాలో గంజాయి తరలిస్తున్న ముఠాను మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందులు గ్యాస్ సిలిండర్లో గంజాయి నింపి 2 కార్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనాల తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడిందన్నారు. నిందితుల నుంచి 2 కార్లు 6 సెల్ ఫోన్లతో పాటు 40 లక్షల విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా నిందితులు గంజాయిని ఢిల్లీలో ఎవరికి ఇవ్వడానికి తీసుకువెళ్తున్నారని దానిపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్పసేన్ తరహాలో గంజాయి తరలిస్తున్న ముఠాను మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు గ్యాస్ సిలిండర్లో గంజాయి నింపి 2 కార్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనాల తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడిందన్నారు. నిందితుల నుంచి 2 కార్లు 6 సెల్ ఫోన్లతో పాటు 40 లక్షల విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. కాగా నిందితులు గంజాయిని ఢిల్లీలో ఎవరికి ఇవ్వడానికి తీసుకువెళుతున్నారు దానిపై విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, చెప్పండి, గ్యాస్ సిలిండర్ లో అసలు గంజాయిని ఎలా పట్టించారు, ఎక్కడికి తరలిస్తున్నారు? గుడ్ ఈవినింగ్ విద్య. ఇది మీరు చెప్పినట్టు ఇప్పుడు పుష్ప సినిమా లాగానే స్మగ్లర్లు చాలా చాకచక్యంగా గంజాయి తరలింపుకు కొత్త ఎంచుకున్నారు. ఎవరికి అనుమానం రాకుండా గ్యాస్ సిలిండర్ లో ఈ గంజాయిని పెట్టి సరఫరా చేస్తున్నారు. సీట్లు అంటే సహజంగా సీట్లలో సీటు బెట్లో ఎప్పుడు చేస్తుంటారు, కానీ ఈసారి వినూత్నంగా ఒక సిఎన్జి ఒక డూప్లికేట్ గ్యాస్ సిలిండర్ అందులో అమర్చి దానికి ఒక చిన్న కటింగ్ ఏర్పాటు చేసి అందులో పెట్టి సరఫరా చేస్తున్నారు. దీన్ని మేడ్చల్ ఎస్ఓటి పోలీసులు ఈ తనిఖీలో భాగంగా డీజిల్ వాహనంలో గ్యాస్ సిలిండర్ ఉన్నసరికి వారికి అనుమానం వచ్చి చెక్ చేసేసరికి దాదాపుగా 65 కిలోల గంజాయిని వాళ్ళు పట్టుకోవడం జరిగింది. నలుగురిని వాళ్ళు ఆధీనంలోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్ నుండి ఆగ్రాకు వెళ్తున్నట్టుగా సమాచారం తెలిసింది. ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు వాళ్ళు? ఆంధ్రప్రదేశ్ నుంచి ఆగ్రాకు ఈ 2 కార్లలో తీసుకొని వెళ్తున్నారు. థ్యాంక్ యూ కృష్ణమోహన్. పరిధిలో ఓఆర్ఆర్లో 2 వెహికల్స్ ఆంధ్ర నుంచి ఆగ్రాకు 65 kg గాంజా తరలిస్తున్నారు. దాని సంబంధి 4 అరెస్ట్ చేశాము. పేరు అరవింద్ చౌదరి, అభిషేక్ తోమర్, ఆశీష్ కుష్వాహా, ఆకాష్ సోలంకి. 2వ వెహికల్ స్విఫ్ట్ డిజైర్లో గాంజా దాచారు. డ్రైవర్ సీట్ కింద కుషన్లో, ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ కూడా కింద కుషన్లో, బ్యాక్ డిక్కీలో ఒక సిఎన్జి సిలిండర్, ఫేక్ సిలిండర్ ఉంది. ఆ వెహికల్ డీజిల్ వెహికల్ ఉంది, కానీ ఒక ఫేక్ సిలిండర్ డిక్కీలో ఉంది. ఆ సిలిండర్ లోపల కూడా దాచారు. మొత్తం ఈ కేసులో 65 kg గాంజా, 2 వెహికల్స్, 6 సెల్ ఫోన్స్ స్వాధీనం చేశాము. ఈ విధానంగా నుంచి ఇండియాలో మొదటిసారి, ఈ విధానంగా అంటే సిలిండర్ లోపల దాచడం ఇండియాలో మొదటిసారి జరిగింది. మొత్తం ఆపరేషన్ ఎస్ఓటి ఇన్ఫర్మేషన్ మీద మేడ్చల్ పోలీస్ మరియు ఎస్ఓటి వల్ల ఎగ్జిక్యూట్ చేశారు. అన్ని డీటెయిల్స్ డీసీపీ ఎస్ఓటి శ్రీనివాస్ గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.